హలో వెల్కమ్ బ్యాక్ టు త్రినేని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇది వచ్చేసి ఫెస్టివల్ వ్లాగ్ అనమాట. సో చాలా లేట్ అయిపోయింది బికాజ్ కొంచెం న్యూ బోర్న్ బేబీ బాయ్ ఉన్నాడు కదా, సో అందుకని కొంచెం లేట్ అవుతుంది. బట్ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా పండక్కి అరిసెలు, కజ్జికాయలు ఇలా అన్నీ పిండి వంటలు చేస్తారు కదా. సో మా అమ్మమ్మ అయితే పాకం పడుతుంది. ఇక్కడ బియ్యం పిండి అవి అరిసెలకి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. సో మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే అత్రేసలు అంటారు అనమాట. సో అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే అరిసెలు అంటారు. సో మీ సైడ్ ఏమంటారు అని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఒక్క నిమిషం. ఇది ఎండు కొబ్బరి, గసాలు, ఏలకలు, తెల్ల నువ్వులు ఇవి అరిసెల్లోకి వేస్తే బాగుంటుంది. అరిసెల్లోకి వేస్తే ఇది బాగుంటుంది. కొబ్బరి అంతా మిక్సీ చేస్తే బాగుంటుంది. బాగుందా? వేడి మీద అట్లుంది. కన్నయ్య ఇక్కడ చూడు. క్రిస్పీగా ఉన్నాయి. కరువు నిమ్మకాయ తెచ్చుకోపో. అండ్ ఇది వచ్చేసేసి నెక్స్ట్ డే అనమాట. అంటే ఫెస్టివల్కి 3 days ముందు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం చేసింది మా అమ్మ పిండి వంటలు. ఒకరోజు అరిసెలు చేసింది, ఒకరోజు కజ్జికాయలు చేసింది, ఇంకొక రోజు వచ్చి కారం అనమాట. అంటే లైక్ శనగపిండి కారాలు అలా అన్నమాట. 2 స్వీట్లు 2 హాట్ చేసింది.
అంటే హాట్లోనే 2 టైప్స్ ఉంటాయి. ఒత్తేటప్పుడు బిల్లలు మారుస్తారు కదా, సో వాటిల్లోనే 2 టైప్స్గా చేసింది అనమాట. సో ఇంకా ఇక్కడైతే కజ్జికాయలకు అనమాట. సో ఇదైతే లోపల పెడతారు కదా పిండి కజ్జికాయల్లో అది. సో అక్కడ పప్పులు ఎందుకు కనిపిస్తుందంటే మా అమ్మ కొన్ని నట్స్ కూడా కొంచెం కట్ చేసి నెయ్యిలో వేయించి నెయ్యితో పాటు వేశారనమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది అనేసి. హాయ్ గైస్. హాయ్. ఏంటిది? అని హై చెప్పు. అని హై చెప్పు. ఇట్లా అవుతుంది గైస్. అది వేస్ట్ అయిపోయింది. పిండి వేస్ట్ అయిపోయింది. బాగుంటుంది అంటే ఇట్లే మా అమ్మ తింటాను చెప్తాను. నేను తింటాను. తిద్దాం. ఇప్పుడు అడగదు తింటా పక్కన పెట్టే దీడు ఉన్నాయి కదా దిబ్బరట్లు. ఇంకా ఇక్కడ ఏమైందంటే సో కొన్ని కజ్జికాయలు అయితే వచ్చినాయి, కొన్ని కజ్జికాయలు అయితే ఇవి మూతులు అతుక్కోలేదన్నమాట. సో నాకైతే కొంచెం రాలేదు. నేనైతే ఎప్పుడు పిండి వంటల జోలికి పోలేదు. నాకు ఓన్గా చేసేది రాదనమాట. సో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటే ఒకరు చేస్తాను, అది కూడా నాకు రాదు. ఒకరికి హెల్ప్ చేస్తాను నేనైతే. అండ్ ఇది వచ్చేసి ఇంకొక డే అనమాట. ఓన్లీ నేను పిండి వంటలు మాత్రమే తీసాను, డే వ్లాగ్ లాగా కాదు. సో ఇదైతే ఇంకా కారాలు, శనగపిండి కారాలు. సో దీంట్లోనే ఇంకా అన్ని కారం, వాము కూడా వేస్తారనమాట. యాక్చువల్లీ మనం బజ్జీలో చేసినప్పుడు కూడా వాము వేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుంది అండ్ జీర్ణం కూడా అవుతుంది అనేసి ఇదైతే శనగపిండి కారాలు చేస్తుంది మా మమ్మీ. ఇంకా ఇక్కడైతే ఫెస్టివల్ రోజు అనమాట. సో మార్నింగే అమ్మ 4 మెంబర్స్కి తల అంటుతోంది. సో సంక్రాంతి అనగా
భోగి మంటలు, భోగి పళ్ళు అండ్ ఇలా మా ఊరు సైడ్ అయితే చెట్ల కుప్ప వేస్తారు, కొన్ని సైడ్లు అయితే పార్వేటు అని చేస్తారు. సో ఇలా రకరకాలుగా అన్నమాట. మేమైతే తల అంటుకొని స్నానం చేసేసి ఇంకా మార్నింగ్ బ్లాగ్ అంతా ఏం తెలియదు, ఈవినింగ్ భోగి పళ్ళు అయితే తీసానమాట. సో మా బేబీ బాయ్కి ఫస్ట్ భోగి పళ్ళు అండ్ మా పాపకి 4th భోగి పళ్ళు. ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే సో శనక్కాయ పప్పులు ఉంటాయి కదా, సో వేయించేసి పొట్టు తీసేసి వేస్తారు. అండ్ చిన్న చిన్న బెల్లం తునకలు ఉంటాయి కదా, అవి వేస్తారు. ఇంట్లో పటిక బెల్లం ఉండింది, సో అది వేసాము. అండ్ అవి కొన్ని కలర్స్ వచ్చి సోంపు అనమాట, నాన్ తెచ్చారు అది సోంపు. అండ్ తెల్ల నువ్వులు, అది ఉండదు 4 types ఆఫ్ సోంపులు అనమాట. మనకి ఏవి కావాలంటే అవి వేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఇంకా చిన్న చిన్న ముక్కలు ఎండు కొబ్బరి అనమాట, ఎండు కొబ్బరి ఇలా పప్పులు అండ్ కొంచెం కలకండ కూడా, సో చిన్న చిన్నవి అలా కలకండ కూడా వేస్తారు. అన్నీ మిక్స్ చేసి ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్గా కట్టేసి విత్ చాక్లెట్స్ అనమాట. అండ్ ఏదైనా మనం ఇంకా రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అలా అనమాట, అలా రిటర్న్ ఇస్తారు. ఇవి నగిళ్ళు, సో తినడానికి కూడా చాలా బాగుంటాయి, ఇవి నాకు చాలా ఇష్టం. నేను ఆల్రెడీ కలుపుతుండగానే చాలా తినేసాను అనమాట. అండ్ ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అనమాట. సో అందరం మంచిగా రెడీ అయిపోయి భోగి పళ్ళకి అయితే రెడీ అయిపోయాము. సో వాటిల్లో వచ్చి చాక్లెట్స్, రేగి పళ్ళు అండ్ పూలు, అక్షింతలు కలిపి పెట్టింటారు అన్నమాట. సో అవి ఇక్కడ వచ్చేసి మా అన్న కూతురు, తను వచ్చి బాబుని ఎత్తుకొని కూర్చోండి. ఇంకా పక్కన మా పాప, ముగ్గురు కలిపి వేసామన్నమాట.
సో ఇది అండి మా ఫెస్టివల్ బ్లాగ్. సో చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.